అమ్మా ఆడవాళ్ళు కన్నీళ్ళు అంత మంచిది కాదు అంటారు కదా, మరి దాంట్లో మోసం చేసి ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే తప్ప అని ఉంటది. రెండు రకాల కూడా ఉంటది కన్నీళ్ళు. ఆడదాని కన్నీళ్ళు అంటే ఆమె కన్నీళ్ళకి ఎంత శక్తి ఉందంటే, ఒక ఆడది ఓర్పుతోటి భరించి 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 ఆమెని నిశ్చాయ స్థితిలో ఉన్నా కూడా ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టి శారీరకంగా మానసికంగా ఆమెను కృంగదీస్తే ఆమె కన్నీళ్లు, ఆమె బాధలు భరించలేనన్ని కన్నీళ్లు కనకపోతే ఆ కన్నీళ్ళకి ఎంతో ఇలువ ఉంటది. మోసం చేసే ఆడవాళ్ళు మోసం చేసి వాళ్ళు ఏడ్చారు అనుకో, ఒక సామెత ఉంది, ఏడ్చే ఆడదాన్ని నవ్వే మగ నమ్ముడు, ఊరికి ఏడ్చే వాళ్ళని కూడా నమ్మకుడు. కన్నీళ్ళకి చాలా ఇలువ ఉంది. ఆడవాళ్ళంటే సీతాదేవి ఆడమడిసే, శూర్పణ ఆడమడిసే మహిళ. మరి రెండిట్లలో ఎంత వ్యత్యాసం ఉందో చూడు. సీతాదేవి కన్యలకి లంక తగలబడిపోయింది. అంత శక్తి ఉంది ఆమెలో, అంత నీతి ఉంది, అంత ధర్మం ఉంది. అది మరిచిపోతారు ఆడవాళ్ళు కొంతమంది. శూర్పంలా తాటకలా తయారయ్యే వాళ్ళ కన్యలకు శక్తి లేదు. ఊళ్ళు తగలబడిపోవు, రాజ్యాలు తగలబడిపోవు, ఇంటికి కూడా ఏమీ జరగదు. దాని కన్నీళ్లు దాన్నే తగలబెట్టుద్ది. శూర్పం లాంటి వాళ్ళకి నేను చెప్పేది, సీతాదేవి లాంటి వాళ్ళని కన్నీళ్లు కనుక పెడితే ఆ కుటుంబం అంతమైపోద్ది. తరతరాలుగా యుగాలుగా కుటుంబం ఇంకా నిలబడదు. కుటుంబమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా నష్టమే. ఎందుకంటే అంత మహనీయురాలన్నమాట. ఆ తల్లి అంత పవిత్రంగా ఉందన్నమాట. ధర్మం ఉంది ఆమె కన్నీళ్ళలో. అందుకని కన్నీళ్ళలో, ఆడవాళ్ళ కన్నీళ్ళలో రెండు ఉంటాయి అనమాట, రెండు రకాలు. మళ్ళా జీవితాన్ని గుర్తుపెట్టుకుని, శూర్పణఖ కన్నీళ్ళకి ఇలువ ఉండదు, సీతాదేవి కన్నీళ్ళకి ఇలువ ఉంటది.